హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే మెంతికూరతోటి చేసుకునేటటువంటి చపాతీ. చాలా మృదువుగా, చాలా రుచిగా కూడా ఉంటుంది. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉంటే చాలా మంచిది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ముఖ్యంగా ఈ మెంతికూర, మెంతుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ మెంతికూర చపాతీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు తీసుకునే చపాతీల క్వాంటిటీని బట్టి గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు వామును వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. జస్ట్ ఇది కలర్ కోసం మాత్రమే, వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. దీంతోపాటు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే మెంతికూరను తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మెంతికూర అనేది మనం తీసుకున్నటువంటి గోధుమ పిండికి సరిపడినంతగా తీసుకోవాలి. దీంతోపాటు 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చిని కూడా కొంచెం దంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇందులో 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి ఈ చపాతీ చేయడం వల్ల చాలా మృదువుగా వస్తాయి, అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. దీంతోపాటే కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పెరుగు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ముందు పెరుగు వేసి కలుపుకున్నాం కాబట్టి మనకి నీళ్ళు అంత ఎక్కువగా ఏమి పట్టవు. అందువల్ల నీళ్ళని కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసము దీని మీద ఏదైనా ప్లేట్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ కప్పి ఉంచండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనకి కావలసిన సైజులో పిండి ముద్దల్ని తీసుకొని మనము చపాతీలుగా చేసుకోవాలి. పొడి పిండిని కొంచెంగా చల్లుకుంటూ మనము ఈ చపాతీలన్నిటినీ చేసుకోవాలి. ఇదే విధంగా మనకి అవసరమైనన్ని చపాతీల్ని రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీల్ని కాల్చుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనము ఈ చపాతీని కాల్చుకోవాలి. ఇక్కడ నేను చపాతీని కాల్చడం కోసము బటర్ని వాడాను. మీరు కావాలంటే నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. అసలు ఏమీ వద్దు అనుకుంటే పుల్కాలాగా కూడా వీటిని కాల్చుకోవచ్చు. 2 వైపులా కూడా చపాతీ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు మనము కాల్చుకున్న తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలినటువంటి చపాతీలన్నిటిని కూడా కాల్చుకోవాలి. మనం ఇందులో పసుపు వేసాం కాబట్టి మనకి ఈ చపాతీలు మంచి కలర్ఫుల్గా కూడా ఉంటాయి. చాలా మృదువుగా నోట్లో ఇట్టే కరిగిపోయేటటువంటి ఈ చపాతీల్ని నేనైతే ఇక్కడ పెరుగుతోటి అలాగే ఉల్లిపాయలు కూడా వేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా కర్రీతో అయినా సరే వీటిని తీసుకోవచ్చు. ప్రతిరోజు గోధుమ పిండితోనే కాకుండా వీటిని రాగి పిండి, జొన్న పిండితో ఇలా ఆల్టర్నేట్గా చేసుకుంటుంటే మనకి అస్సలు బోరు కొట్టవన్నమాట ఈ చపాతీలు. ఇంత టేస్టీ మరియు హెల్దీ చపాతీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.